అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీకోసం టమాటో పప్పు నేను ప్రెషర్ ప్యాన్లో పెట్టేసుకున్నాను. పప్పు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే టమాటోలు వేసుకున్నాను. 2 టమాటోలు వేసుకున్నాను. చక్కగా ఇలా ఉడకబెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. అలాగే ఎండుకారం కూడా వేసుకున్నాను. 2 స్పూన్స్ ఎండుకారం వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే పప్పులో చక్కగా టమాటోలు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి బాగా ఉడకబెట్టేసుకున్నాక ఇలా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసేసుకుందాం. పోపు వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఉడకడానికి పెట్టేశానండి స్టవ్ మీద. అలాగే నేను చింతపండు నీళ్ళు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇంత గట్టిగా కాకుండా కొంచెం మనం చింతపండు నీళ్ళు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళు తీసుకున్నాను. అదంతా ఇందులో వేసేసుకోవాలి. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. మనం 2 స్పూన్లు కారం వేసాను. చక్కగా పెద్ద స్పూన్తో 2 స్పూన్లు కారం వేసాను. తగినంత పసుపు వేసాను. పచ్చిమిరపకాయలు ఒక 7 to 8 పచ్చిమిరపకాయలు వేసాను. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మరగాలండి. మరిగాక అప్పుడు మీకు నేను పోపు వేసేటప్పుడు చూపిస్తాను. ఇంకొంచెం పడతాయి చింతపండు నీళ్ళు. ఇది బాగా మరగాలండి. హైలో పెట్టేసుకుంటాను. దయచేసి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. రకరకాల వంటలు వస్తూ ఉంటాయి, చూస్తూనే ఉండండి. మీకు అందరికీ నేను షేర్ చేస్తూ ఉంటాను. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడాలని కోరుకుంటున్నాను. సో ఇది కొంచెం మరగాలండి. మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, పప్పు మరుగుతుంది. ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను పప్పు వేయించి పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లోనే వేయించేసి చక్కగా అప్పుడు మళ్ళీ కడిగేసుకుని మళ్ళీ ఈ ప్యాన్లో వేసుకుని పప్పు పెట్టుకున్నాను. వేయించిన పప్పుతో మనం పప్పు చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఏ పప్పు అయినా సరే కంపల్సరీ పప్పు వేయించి చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా ఉడకబెట్టి పప్పు చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నాకైతే వేయించిన పప్పుతో చేసిన పప్పే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. బట్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ మ్యాక్సిమం మీరు కూడా కంపల్సరీ ఇలా వేయించిన పప్పుతో చేసుకుని ఒకసారి చూడండి. మీరు దానికి ఫ్యాన్ అయిపోతారు. ఎప్పుడు ఇంకా అలాగే చేసుకుంటారు. ప్లస్ పప్పు కూడా నిలవగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఆ వేయించిన పప్పు వాసన వస్తూ ఉంటుంది. చక్కగా ఉంటుంది. ఆ స్మోకీ ఫ్లేవర్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీ మీరు వేయించిన పప్పుతోనే ఏ పప్పు చేసుకున్నా సరే వేయించిన పప్పుతో చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పప్పు మరిగిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ మరిగేటప్పుడే నేను కరివేపాకు వేసేసుకుంటాను. అలాగే తగినంత ఉప్పు వేసేసుకుంటాను. ఈ మాత్రం ఉప్పు పడుతుందండి. పప్పు ఉంది కాబట్టి, ఎక్కువే ఉంది కాబట్టి మనం పప్పుకు తగినంత మనం వేసేసుకున్నాను. నాకు సరిపోతుంది. మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. అలాగే నేను ఇందాక చెప్పాను 2.5 స్పూన్స్ కారం వేసుకున్నానని కూడా చెప్పాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నానని చెప్పాను. సో ఇదంతా బాగా మరిగిపోతుంది. చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. వేయించిన పప్పు కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ టైంలోనే మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు నేను పోపు వేసేస్తానండి. పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను పోపుని అది పెట్టేసుకున్నాను. గరిటె పెట్టేసుకున్నాను. చక్కగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ. నేను చాలాసార్లు చెప్పాను మీకు ఇంగువ అనేది పప్పులో, పులుసుల్లో, పచ్చళ్ళలో ఎక్కువ పడుతుందని. ఈ మాత్రం ఫ్లేవర్ లేకపోతే అస్సలు బాగోదండి. చక్కగా అస్సలు కొంచెం కాంప్రమైజ్ అవ్వద్దు. ఎంత ఎక్కువ వేసుకుంటే పప్పుకి అంత ఫ్లేవర్ వస్తేనే అంత బాగుంటుంది. ఈ టైంలోనే మీకు చాలాసార్లు కూడా చెప్పాను, పప్పులో కానీ, సాంబార్లో కానీ, ఇలాంటి పులుసుల్లో కానీ కంపల్సరీ ఇలా ఎండుకారం అనేది ఈ పోపులో వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ పప్పు అనేది కొంచెం ఆ టేస్ట్ అనేది ఇంకా డిఫరెంట్ వచ్చేస్తుంది. డాబా స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది. మనం డాబా స్టైల్లో ఎప్పుడు తినలేదేమో. నేను ఎప్పుడైనా టేస్ట్ చేసినప్పుడు నాకు అలా అనిపించింది. డాబా వాడు అలాగే చెప్పాడు. సో ఇలా చేస్తారట వాళ్ళు. ఈ పోపులో ఇలా వేసేసి చక్కగా ఈ పప్పులో వేసేస్తారనమాట. వాళ్ళకి అందుకే ఆ డాబా పప్పు అంత టేస్ట్గా ఉంటుంది. అందుకే వాళ్ళు చపాతీలో నంచుకొని తింటారు, రోటీస్లో, పరాటాస్లో నంచుకొని తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేస్తే. ఇప్పుడు ఈ పోపుతో ఈ పప్పుని ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో పప్పు మాత్రం. నాకైతే ఇప్పుడిప్పుడే తినాలనిపిస్తోంది. మీరు కూడా అలాగే చేసుకోండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ టమాటో పప్పు అండి. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. చక్కగా కొత్తిమీర ఇంకొంచెం వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. అయిపోయిందండి టమాటో పప్పు. మీరు కూడా ట్రై చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని. వేయించిన పప్పుతో మాత్రం తప్పకుండా చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.